ప్రయత్నం లాస్ట్ 5 గంటలకు ఆటోలలో తీసుకొచ్చి ఓట్లు మిగిలిన ఓట్లని కూడా వేయించేటువంటి ప్రయత్నం చేయడం. కాబట్టి వాళ్ళు ఎన్ని చేయాలని చేశారు. కాబట్టి సరే ఈ గెలుపు వాళ్ళకు రాహుల్ గాంధీ గారికి అంకితం ఇస్తాడు. మరి ఎందుకంటే అక్కడ పూర్తి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో బీహార్ లో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఈ గెలుపును రాహుల్ గాంధీ గారికి ఓటు చోరీ కానీ తర్వాత అవన్నీ ఆయన ఏమేమి చెప్తాడో అవన్నీ ఇక్కడ చేసి ఈ గెలిచేటువంటి ప్రయత్నం చేశారు. రైట్ చరణ్ గారు, 6వ రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయింది. 6వ రౌండ్ ముగిసేసరికి మీకు దాదాపు 15,500 ఓట్లు, అంటే 16,000 ఇంచుమించు 16,000 ఓట్ల వరకు మెజార్టీ వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే చివరిలో కొంత బోరబండ డివిజన్ ఇంకా లాస్ట్లో ఉంది కాబట్టి దానిపై బీఆర్ఎస్ కొంత ఆశలు పెట్టుకుంది. ఎంత పెట్టుకున్నా కొంత లీడ్ తగ్గొచ్చు, కానీ మీరు గెలుపు అయితే ఖాయమైపోయింది. అయితే ఒక్క ఉప ఎన్నిక కోసం అజారుద్దీన్ మంత్రిని చేయడం కానీ అక్కడ బీహార్లో మీకు చూస్తే 50 సీట్లు కూడా రావట్లేదు. కాబట్టి జూబ్లీహిల్స్ గెలుపుని రాహుల్ గాంధీకి గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అని శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ కానీ ఎలా చూస్తారు దీన్ని? అంటే మీరు జూబ్లీహిల్స్ ఆనందం మీ మొహంలో కనిపిస్తుంది కానీ బీహార్ ఓటమి కనిపించట్లేదు. ఆ బాధ గెలుపోవడం అనేది ఎక్కడైనా సహజం. గెలిస్తే పొంగిపోడు, ఓడిపోతే కుంగిపోవడం అనేది ఉండదు. ఇది రాజకీయాల్లో మిరాకిల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది. ఎందుకంటే మేము -5 నుంచి +5కి వచ్చినాం. ఇది రాజకీయాల్లో అరుదైనటువంటి సంఘటన అని చెప్పేసి విశ్లేషకులకు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మేము 3 రోజుల వరకు 3 రోజుల ముందు వరకు 3 రోజుల్లో ఏం చేశారు అనేది ఇక్కడ అంటున్నారు కదా, బెదిరించారు, ఇవన్నీ చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది 1, 2 కాదు, వాళ్ళు 6 నెలల నుంచి 3 రోజుల్లో రిజల్ట్ మారింది అనేది అయితే వాస్తవం. 20 రోజులు సార్ ఇప్పుడే 3 రోజుల్లో మారిందని. లేదా మేము ఎలక్షన్ల సందర్భం ఎలక్షన్ చేస్తాం, మిగతా సందర్భంలో రాజకీయాలు చేయం. మేము 20 రోజుల సందర్భం ఏదైతే ప్రచార సరళి స్టార్ట్ అయిందో ప్రచారం 20 రోజులు మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 6 నెలల నుంచి అక్కడ తిష్ట చనిపోయిన